జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నరేంద్ర మోడీ గారి వ్యూహాలు అమిత్ షా గారి చాణక్యం అంత పట్టాన్ని ఎవరికి కూడా అర్థం కావు అందుకనే వాళ్ళు మన భారతదేశ ప్రజలందరి మనల్ని కూడా పొందుతున్నారు ఎందుకంటే శత్రు దేశాలు ఎన్నున్నా భారతదేశాన్ని వ్యతిరేకించే శక్తులు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళందరినీ ఢీకొట్టి వాళ్ళందరినీ కూడా అధిగమించి వాళ్ళని తొక్కిపెట్టి వీళ్ళు దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతున్నారు అందుకనే హ్యాట్స్ ఆఫ్ యా స్వామి వాళ్ళ తెలివితేటలకు వాళ్ళ అబ్బా మామూలుగా వాళ్ళ వ్యూహాలు ఇదే క్రమంలో ఆశ్చర్యకరంగా ఒక కాంగ్రెస్ నాయకుడికి అత్యంత కీలకమైన బాధ్యతలను ఇప్పుడు మోడీ ప్రభుత్వం అప్పగించింది నాకు అర్థమే కావడంలే అసలు దీని వెనక ఏందిరా స్వామి వీళ్ళ వ్యూహం ఏందనేది ఒకసారి న్యూస్ చూడండి మీకే అర్థమవుతుంది పెహల్గామ్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లో పాకిస్తాన్కు చెందినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదులు మన హిందువులే టార్గెట్గా మానవహోమం సృష్టించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసింది ఈ తీవ్రవాద దాడులను చేయించింది అక్షరాల ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే అన్న విషయం బహిరంగ రహస్యమే కాదంటే కొంతమంది ఒప్పుకోని వాళ్ళు కూడా ఉగ్రవాద మనస్తత్వం కలిగిన వాళ్ళే అలాంటి వాళ్ళు ఒప్పుకోరు కానీ వాస్తవం అయితే అదే కదా నిజమే అడిగిపోతుంది అయితే దీనికి ప్రతీకారంగానే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్ అంటే ప్లవ్ వేసి దున్నట్టు దున్నిపారు దొబ్బినారట్టే అవునా కాదా సరే ఈ దాడులతోనే మోడీ ప్రభుత్వం సరిపెట్టుకోవాలా పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిని చేసి ఒంటరిని చేసేందుకు గాను విదేశాలకు మన భారతీయ ప్రతినిధుల బృందాన్ని పంపిస్తుంది ప్రతి దేశానికి కూడా ముగ్గురుతో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని పంపిస్తుంది మోడీ ప్రభుత్వం ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది అది ఏందయ్యా అంటే మన దేశం నుంచి విదేశాలకు వెళుతున్న భారత బృందాలకు ఒక కాంగ్రెస్ ఎంపీ నాయకత్వం వహించనున్నాడు చూడండి అసలు నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ హిస్టరీలో ఇలా ఎప్పుడు జరగలేదనేది నా యొక్క ఉద్దేశం నాకు తెలిసినంత వరకు ఇంతకు ఆ వ్యక్తి ఎవరో కాదో కేరళ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చూడండి ఎంత ఆశ్చర్యకరమో శశి థరూరు రవిశంకర్ ప్రసాద్ కనిమొళి సుప్రియా సూలే సంజయ్ కుమార్ జా బైజయంత్ పాండాలకు ఈ ప్రాజెక్ట్ని అయితే అప్పగించారు అంటే దేశంలోని అన్ని ముఖ్యమైన పార్టీలకు చెందినటువంటి నేతలను ఈ ప్రాజెక్టులో మమేకం చేశారు తద్వారా భారత్ మొత్తం కలిసే ఉంది అనే అర్థం వచ్చేలా మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది ఇక వీళ్ళ నేతృత్వంలో మోడీ ప్రభుత్వం మొత్తంగా 8 గ్రూపులను తయారు చేసింది వీళ్ళు 10 రోజుల పాటు విదేశాలలో తిరిగి పాకిస్తాన్ చేస్తున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాలను వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను సాక్ష్యాధారాలతో సహా ఊరికే కాదు మాటలతో కాదు సాక్ష్యాధారాలతో సహా ఆయా దేశాలకైతే వివరించున్నారు ఈ 8 బృందాలు మే 22వ తారీఖున విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో భారత్కి అయితే తిరిగి రానున్నారు వీళ్ళు ముఖ్యంగా 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు అవి ఏంటయ్యా అంటే మొదటిది ఆపరేషన్ సింధూర్ను అసలు భారత్ ఎందుకు ప్రారంభించింది ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను భారత్ను ఏ విధంగా రెచ్చగొట్టింది అనేది మొదటి అంశం ఇక రెండవది పాకిస్తాన్ బెదిరింపులకు ధీటుగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఎలా నిర్వహించింది అనేది రెండో అంశం ఇక మూడో పాయింట్ వచ్చేసి భవిష్యత్తులో మన భారతదేశం పైన తీవ్రవాద దాడులు గనక జరిగితే భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలను వివరించడం ఏది ప్రపంచ దేశాలకు ఇక నాలుగో పాయింట్ ఆపరేషన్ సమయంలో తీవ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని సాధారణ పౌరులకు ఎలాంటి హాని కూడా తలపెట్టలేదని చెప్పేసి ప్రపంచ దేశాలకు స్పష్టతనివ్వడం అర్థమవుతుందా ఏమి ప్లానింగో చూడండి ఇక ఐదో అంశం వచ్చేసి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తీవ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి పాత్రను దాని వలన ప్రపంచ దేశాలకు వాటిల్లేటటువంటి ముప్పును ఈ ప్రపంచ దేశాలకు వివరించి చెప్పడం మొత్తానికైతే ఈ విధంగా ఈ 5 అంశాలతో మన భారతీయ బృందం ప్రపంచ దేశాలకు పోతుందన్నమాట మొత్తానికైతే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిని చేయడమే లక్ష్యంగా
మన మోడీ ప్రభుత్వం అడుగులైతే ఒడివడిగా ముందుకేస్తుంది. అది ఆ విషయమా? అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.